హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట ఫ్రాంకీ తినడానికి 100 రూపాయలు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లోనే సూపర్ టేస్టీ చికెన్ ఫ్రాంకీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: ముందుగా 250 గ్రాముల చికెన్ తీసుకున్నాం, 4 చపాతీలు, ఒక ఉల్లిపాయ, టమాటా సాస్, మిరపపొడి, గరం మసాలా, ఉప్పు, నూనె సిద్ధంగా పెట్టుకోండి. అంతే. నెక్స్ట్, చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్లో ఉప్పు, మిరపపొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక 10 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పుడు మసాలా బాగా పట్టి టేస్ట్ అదిరిపోతుంది. చికెన్ కుక్ చేయడం: ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసేయండి. మీడియం సిమ్ మీద 8 నుండి 10 నిమిషాలు వేయించండి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చాక బాగా ఉడికితే రెడీ. ఫ్రాంకీ అసెంబ్లింగ్: ఇప్పుడు చపాతీని వేడి చేసుకొని టమాటో సాస్ రాయండి. పైన చికెన్ ముక్కలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ చల్లండి. కావాలంటే కొంచెం సాస్ ఇంకొకసారి వేసుకోవచ్చు. రోల్ చేయడం: ఇప్పుడు చపాతీని ఇలా గట్టిగా రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ప్యాన్ మీద 1 నిమిషం 2 వైపులా కాల్చితే క్రిస్పీగా వస్తుంది. అంతేనండి, మన స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రాంకీ రెడీ. చూసేందుకు నోరూరుస్తుంది కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలంగాణ స్టైల్ వంట కోసం ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.